ఫిబ్రవరి 11వ తేదీన విశాఖ నగరం ఆరులో ప్రాంతంలో దుర్గానగర్ సమీపంలో జరిగినటువంటి మహిళ హత్య సంచలనం రేకెత్తించింది. అయితే చాలా తక్కువ టైంలో కేవలం 10 రోజుల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 10 టీముల్ని నియమించడం కూడా జరిగింది. ఈ 10 టీములు కూడా అనేక రాష్ట్రాలు తిరిగి ఎట్టకేలకు విశాఖ రైల్వే స్టేషన్లో నిందితుడిని అంటే టాటూ శివ నిందితుడి తన విజయనగరం బొబ్బిలి ప్రాంతానికి చెందినవాడు ఇతను పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా వైజాగ్లో ఉన్నటువంటి డీసీపీ లతా మాధురి వివరాలు వెల్లడించడం జరిగింది. అసలు ఈ కేసు విషయంలో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా జరిగాయి. ఎందుకంటే టెక్నాలజీ ఆధారంగానే నిందితుడిని ఈ టాటూ శివను పట్టుకోవడం జరిగింది. ఇతను ఎవరైతే హతురాలు ఉన్నారో ఆవిడతో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య కూడా చేశాడని చెప్పి ఇప్పుడు దర్యాప్తులో తేలింది. ఎందుకంటే ఈ యొక్క నిందితుడు టాటూ శివకి బెట్టింగ్లు ఆడడం ఇలాంటివన్నీ కూడా అన్నిటి జోద కార్యక్రమాలన్నీ చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దీంట్లో భాగంగానే దాదాపు ₹1 కోటి వరకు కూడా నగదుని ఈ బెట్టింగ్ల్లో కోల్పోవడం జరిగింది. అదీ కాక బయట ₹25 లక్షల వరకు కూడా అప్పుల్లో ఉన్నాడు. పూర్తిగా అప్పుల్లో మునిగిపోవడంతో అతనికి ఏం చేయాలో తెలియక పరిచయస్తురాలైనటువంటి ఆరులో ప్రాంతం చెందినటువంటి కాపు లక్ష్మితో ఆవిడకున్న సంబంధం కారణంగా అంటే ఒక ఫ్రెండ్షిప్పా లేకపోతే తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు మాత్రం ఆ సంబంధం కారణంగా ఆవిడని డబ్బులు అడిగే ప్రయత్నం చేశాడు. అయితే ఆవిడ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది కనుక ఆ ఫిబ్రవరి 11వ తేదీ సుమారు ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చాలా ప్లాన్గా ప్రొఫెషనల్గానే వచ్చాడు. మొహానికి మాస్క్ పెట్టుకొని నెత్తిమే క్యాప్ పెట్టుకొని ఒక హుడీ కూడా వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా కనిపించకుండా ఆ విధంగా ప్లాన్ ప్రకారంగా రావడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళాడు. ఆవిడతో కొంతసేపు అక్కడ తగాదా జరగడం, తోపులాట్లు, ఘర్షణలు కూడా జరిగాయి. అయితే అందుకే ఆవిడ డబ్బులు ఇవ్వడంతో ఆవిడ్ని ఊపిరాడనివ్వకుండా గట్టిగా గొంతు అది నులిమేసి హత్య చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆమె ఒంటిపై ఉన్నటువంటి వస్తువులు ఇంకా ఇంట్లో ఉన్నటువంటి నగదుని కూడా దాదాపుగా మొత్తం నగలు అన్నీ కలిపి కూడా 8 లక్షల పైచులకు విలువ చేసే వస్తువుల్ని నగదుని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే పోలీసులు అతను పట్టుకున్న తర్వాత రికవరీ చేసింది ₹5,05,000 మాత్రమే. మిగిలినవి ఇంకా కూడా రికవరీ చేయాల్సి ఉంది. అయితే నిందితుడిని కూడా ఈరోజు మీడియా సమావేశం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. నిందితుడికి హతురాలతో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉంది. అయితే టెక్నాలజీ ఆధారంగా ఈ నిందితుడు పట్టుబడ్డం కారణం ఏంటంటే ఇతను ఇంకా ఆల్మోస్ట్ దాదాపుగా హత్య చేసి 10 రోజులు ఈ 10 రోజులు కూడా వారణాసి, ఢిల్లీ, ధన్బాద్ ఇలా అనేక రాష్ట్రాలు తిరిగేశాడు. చివరిగా రాయగడ వెళ్ళి మళ్ళీ రాయగడ నుంచి చివరికి మళ్ళీ బొబ్బిలి వచ్చాడు. ఇక్కడ నుంచి మళ్ళీ తమిళనాడు పారిపోతుండగా వైజాగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇతని కోసం 10 బృందాలుగా మొత్తం టీంలన్నీ ఏర్పడి గాలిస్తున్న సమయంలోనే ఇతను చివరిగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. ఎందుకంటే తిను అప్పులు పాలైపోవడం కారణంగానే ఈ హత్య చేయవలసి వచ్చింది. ఈ యొక్క హత్యలో మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ప్రత్యేకంగా సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఒక విడుదల చేయడం జరిగింది. నేను చేసిన అప్పులకు కానీ నేను చేసిన తప్పులకు కానీ నా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి నా కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఇది నేను చేసుకున్నది. వాళ్ళకి నేను ఎవ్వరికి ఏం చెప్పలేను. నేను చేసిన అప్పులకు కానీ దీనికి ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. వాళ్ళనైతే ఎవరు ఇబ్బందికి గురి చేయొద్దు. నాతో ఇక్కడికి ఇవన్నీ అయిపోయేవి. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. నేను లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళైతే ఎవరు ఇబ్బందికి గురి చేయొద్దు. ఇంతవరకు నేను ఏం కోరుకుంటున్నాను. ఎవరు కూడా వాళ్ళు ఏం అనొద్దు ప్లీజ్. దయచేసి ఇది నేను నా చేసుకున్న తప్పు. వాళ్ళు ఎవరు ఏం అనొద్దు దయచేసి. మీరు ఏం చెప్తారు? ఆ సెల్ఫీ వీడియోనే చివరికి ఈ యొక్క నిందితుని పట్టించడం కారణమైంది. ఎందుకంటే టెక్నాలజీ ఆధారంగా అతను ఎక్కడ ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడు అందరూ ట్రేస్ చేసుకుని చివరికి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి నగదు కూడా రికవర్ చేశారు. ఈరోజు మీడియా సమావేశంలోని ఆ రోజు హత్య చేసిన అంటే ఫిబ్రవరి 11వ తేదీన అతను హత్య చేసినప్పుడు ఏ దుస్తులు అయితే వేసుకున్నాడో ఆ దుస్తులతో పాటు అతను పట్టుకున్న నగలను కూడా ఈరోజు మీడియా సమావేశం ద్వారా చూపించడం కూడా జరిగింది. అయితే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంత తెలిసిన వారైనా సరే తెలియని వారైనా సరే వాళ్ళతోటి ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు
వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని చెప్పి పోలీసులు ఈరోజు సూచించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మొత్తం కార్యక్రమం మొత్తం అంతా కూడా వైజాగ్లో మాత్రం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ యొక్క హత్య తరచూ అంటే ఆర్లో ప్రాంతంలోని ఒక నేరాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో కూడా అదే ప్రాంతంలో ఇటువంటిది ఒక మహిళా హత్య కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ హత్య జరగడంతో ఒక నిజంగా ఒక కలకలం రేగింది. మొత్తానికి చాకచక్యంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా డీసీపీ లతా మాధురి వెల్లడించడం జరిగింది. క్రైమ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిపోర్ట్ అయ్యింది. అది చాలా సెన్సేషన్ అయ్యింది. ఒక మహిళను చంపి కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది ఆ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివగంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నాం. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి కానీ అప్పులకి కానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి అతను ఒక వీడియో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మనకి దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది, ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో ఇతనికి బెట్టింగ్ దాదాపు ₹1 కోటి పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది. శివకి ఒక సెల్ ఫోన్, బొబ్బిలి పట్టణంకి చెందిన వ్యక్తి ఇతను. ఒక సెల్ షాప్ అయితే ఉంది. టాటూ శివ అని కూడా ఇతనికి మారు పేరు ఉంది. టాటూస్ అవి వేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేయడం, ఒక పిండి మిల్లు లాంటిది ఒకటి రన్ చేయడం, అలా కొంచెం ఉన్నవాడు. కానీ వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల, చాలా అప్పుల పాలు అయిపోవడం వల్ల డబ్బులు చాలా అవసరమయ్యి ఇలా చేసినట్టు మనకి తెలుస్తుంది. తెలుసండి, తెలిసి కొంచెం వ్యతిరేకత కూడా రావడం వల్ల ఈ మధ్యకాలంలో తగ్గించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, బట్ స్పెసిఫిక్గా ఏంటి అనేది తెలియదు. బట్ ఇంట్లో వాళ్ళకైతే ఐడియా ఉంది. అది మనకి తెలియదండి. లాంగ్ పరిచయం ఉంది. 15 ఏళ్ళుగా అతనే ఒప్పుకోవడం జరిగింది. 15 ఏళ్ళుగా ఆమె పరిచయం అని చెప్తున్నాడు.
అంతకుముందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇంట్లో కూడా కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే కంప్లీట్గా స్ట్రేంజర్ కదా, సంబంధికుడు కాదు, బంధువు కాదు. అందువల్ల కొంచెం గొడవ కూడా జరిగినట్టుంది. అంటే ఈ మధ్య కాలంలో రావడం లేదు కదండి, వాళ్ళకి ఈ పర్సన్ అని మనం తర్వాత తెలిసింది. బట్ ఈ మధ్య కాలంలో అతను రావడం తక్కువే. చాలా కాలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే లేదు. ఫోన్లో మాట్లాడుకోవడం ఇవి మాత్రం జరుగుతుండేది. వచ్చి ఉండొచ్చు, మనకైతే చెప్పలేదు. మనము ముద్దాయి చెప్పడం కన్ఫెషనే మనకు ఇప్పుడు ఉన్నది. ఆయన కన్ఫెస్ చేయడంతో తెలుస్తుంది. శివ మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. వాళ్ళంతా బొబ్బిల్లోనే ఉంటారు. అతను క్రిమినల్ అంటే కోవిడ్ టైంలోని వైలేషన్స్, ఇప్పుడు బయటకు రాకూడదని క్వారంటైన్ ఇవన్నీ ఉండేవి కదండి, ఆ వైలేషన్స్ ఒకటి. వీధిలో కొట్లాటలు ఉంటాయి కదా, యాఫ్రేస్, అలాంటి కేసులు ఉన్నాయి. మేజర్ కేసులు అయితే లేవు. మేడం, ఈ కేసు చాలా సెన్సేషన్ అయింది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? 11th ఏం జరిగింది? ఎన్ని గంటలకు వెళ్ళాడు? ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? ఇంతకుముందు అప్పులు తీర్చుకోవడానికి లక్ష్మి గారిని ఇతను ఏమైనా డబ్బులు అడుగుంటాడా? డీటెయిల్గా అంతకుముందు ఆ రోజు 10 గంటలకు ఆ టైంలోని మనకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లోనే మెయిన్ లీడ్ అండి మనకి. మీరు చూస్తే అతను అప్పుడు ఆ రోజు వేసుకున్న డ్రెస్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము, కేసు ప్రాపర్టీ. కంప్లీట్గా కన్సీల్ చేసుకొని, అంటే మంచి పక్కా ప్రిపరేషన్తో వచ్చాడు అతను. ఏదో రకంగా డబ్బులు పట్టుకెళ్ళాలి, లేదంటే చంపి పట్టుకెళ్దామన్నంత ప్రిపరేషన్. ఎందుకంటే మనం ఆ సీసీ ఫుటేజ్ చూస్తే క్యాప్ పెట్టుకొని కంప్లీట్గా జర్కిన్ వేసుకుని ఫేస్ కూడా కన్సీల్ చేసుకుంటూ వస్తాడు. 10-12 మార్నింగ్ టైంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లో ప్రవేశించి దాదాపు ఒక 2 hours అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత బయటకు వచ్చిన ఫుటేజ్ కూడా మనం కలెక్ట్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూస్గా సెవరల్ ఫుటేజెస్ వెరిఫై చేయడం జరిగింది. మనం ఢిల్లీ వరకు కూడా మన టీమ్స్ వెళ్ళడం జరిగింది. దీంతో అతను ఫైనల్గా టెక్నికల్గానే మనకి ఇది సాధ్యమైంది. లేదండి, ఇతను ఒక్కడే, ఇంకెవరు ఇతను ఒక్కడే. ఎస్, ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటానికి పోలీసుల్ని ముందుగానే నేను చెప్తున్నాను కదా, పక్కా ప్రిపరేషన్తో, ఎవిడెన్స్ దొరకకూడదు అన్నట్లు. హత్య జరిగిన తర్వాత కూడా ఒక 6 సార్లు ఆటో మారుతూ రైల్వే స్టేషన్ అలా 30 తిప్పలు పెట్టడం జరిగింది. ఇతను ఇంటికి వచ్చే ముందు కూడా ఒక అపరిచిత వ్యక్తి, సమ్ ఆటో పర్సన్ ఎవరిదో ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. తన ఫోన్ నుంచి కూడా కాదు, అంటే ఇతను పక్కా ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. తన ఉనికి తెలియకూడదని, తను అక్కడ నేరం చేసినా తెలియకూడదని వేరే పర్సన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమెకి వస్తున్నట్లు సంభాషణ జరిగింది. వస్తున్నానని చెప్పడం సంథింగ్ అయితే జరిగింది. అంటే అవును, ఫోర్స్ఫుల్ ఎంట్రీ అయితే కాదు, పరిచయం ఉంది కదండి, పరిచయం ఉంది కదా. కానీ ఇట్లా హత్య చేస్తాడని ఆవిడకి తెలియకపోవచ్చు కదా. డబ్బులు అడుగుతాడు, కొంత డబ్బు అయితే ఇవ్వగలుగుతుంది, లక్షల్లో అడిగినట్టు తెలుస్తుంది. మరి పట్టుకుపోయిన క్యాష్ చూస్తే చాలా లక్షల్లో ఉంది, అది మనం రికవర్ చేస్తాం. ఏంటండి, మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే పట్టుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో అతన్ని పట్టుకోవడానికి ఏమైనా కీలకంగా మారిందా, లేకపోతే సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనకి లొకేషన్ ఇవ్వడానికి వీటికి ఉపయోగపడిందండి, సైంటిఫిక్గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది మనకి. అది మనం క్లియర్గా చెప్పలేమండి, తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని గొడవలు కూడా జరిగినాయి. తను ఈ అపరిచిత వ్యక్తి అంత ఫ్రీక్వెంట్గా రావడం అనేది తెలుస్తుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మనకైతే ముద్దాయి చెప్పిందే ఆవిడతో అయితే పరిచయం ఉందని చెప్తున్నాడు 15 ఏళ్ళుగా. మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళంతా వేరు కాపురాలు పెట్టారు, వీళ్ళ ఇంట్లో అయితే ఉండరు. ఈమె భర్త మనకి జీవీఎంసీ ఎంప్లాయీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎందులోని జీవీఎంసీ ఎంప్లాయీ. ఆ రోజు కూడా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా ఈమె ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే లంచ్కి వస్తారని అడగడం జరిగింది. ఈరోజు ఇప్పుడు రావట్లేదని చెప్పడం జరిగింది. ఇంట్లో అయితే ఎవరు లేదు, ఈవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ హత్య చేసి పరారవడం జరిగింది. నిందితుడు దొరికేటప్పటికి ఇతని చేతిలో రియల్మీ ఒక ఫోన్ ఉందన్నారు, ఆయన చేతిలో ఉందా? ఆ ఫోన్ తోటి ఈవిడతోటి ఏదైనా మాట్లాడాడా? సేమ్ నెంబర్ ఉపయోగించాడా? లేదండి, అది మృతురాలతోటి అంటే ఫస్ట్ చేసింది వేరే నంబర్ నుంచి చేయడం జరిగింది. బట్ అతని ఫోన్ మన ముద్దాయిని పట్టుకున్నప్పుడు అతని పొజిషన్లోంచి
ఈ రియల్మీ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను హత్య చేసిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒకటి, అంతకుముందు తాకట్టు పెట్టిన బైక్ ఈవిడ దగ్గర నుంచి పట్టుకెళ్ళి దొంగిలించిన సొమ్ముతోటి మళ్ళీ తాకట్టు విడిపించుకొని దాన్ని వాడి బొబ్బిలి వరకు దాన్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది. 3,80,000 అండి, 5,05,000 రికవర్ అయింది. వాళ్ళ ఎఫ్ఐఆర్ ప్రకారం పోయిందైతే 8,62,500. అని మొత్తం నేను చెప్పింది పోయిన బంగారం క్యాష్ అంతా కలిపి 8,62,500. అందులో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో 4 బంగారం గాజులు కూడా పోయినాయి అన్నారు, కానీ ఆమె వేసుకోలేదని తెలుస్తుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ గాజులు పోయినట్లయితే తెలియదు. అందుకని మనకు అవి తప్పించి మిగిలిన అన్ని రికవర్ అయినాయండి. మేడం, ఇంటిలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నగలు ఉండడం వల్ల అతనికి ఒక ఆశ కలిగింది, ఇదంతా జరిగింది. ఫైనల్ ఏం చెప్తారు మేడం? ఈ తరహా ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి డబ్బు బంగారం కోసం. అదే ఇప్పుడు స్నేహాలు చేసినప్పుడు కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలిసి కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు గోల్డ్ కోసం. ఎందుకంటే రకరకాల రీజన్స్, బెట్టింగ్స్, ఇవన్నిటికి అలవాటు పడిన వాళ్ళు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళతోటి దూరంగా ఉండాలి. ముందుగానే ఒంటరిగా ఉన్నప్పుడు మహిళలు ఎవరైనా కూడా, వృద్ధులు, మహిళలు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నేహాలు కూడాను మంచి వాళ్ళ కాదని తెలుసుకొని చెడ్డవాళ్ళు అయితే దూరం చేయాలి. అది ఎక్కువ మొత్తంలో గోల్డ్, క్యాష్ ఇవి ఇంట్లో పెట్టుకోకూడదు, బ్యాంకులోనో లాకర్లోనో పెట్టుకుంటుండాలి. కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మన పరిసరాల గురించి, మనం ఎవరితోటి మెలుగుతున్నామో ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇది అడ్వైస్ పోలీస్ తరఫున. ప్రతి కేసులో చెప్తూ ఉంటారు సీసీ కెమెరాస్ అనేవి అవైలబుల్లో పెట్టుకోవాలి, వీధిలో కూడా అందరూ పెట్టుకోవాలని చెప్తుంటారు. ఈ కేసుకి సీసీ ఫుటేజ్ ఎంతవరకు ఉపయోగపడింది? చాలా వరకు ఉపయోగపడింది. సీసీ ఫుటేజ్ వల్లే అసలు ఎవరు చేశారు ఇది అనేది మనకి ఫస్ట్ లీడ్ వచ్చింది. సీసీ ఫుటేజ్ వల్లే అతన్ని వారాణసి వరకు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడని ఇవన్నీ కూడా మనకి ట్రాక్ అంతా దొరికింది సీసీ ఫుటేజ్ వల్లనే. ఇంకా మిగిలింది సైంటిఫిక్ ఎవిడెన్స్, అన్ని డీటెయిల్స్ మనం చెప్పలేము, ట్రాకింగ్ ఇవన్నీ రకాలుగా కూడా. బట్ మెయిన్ స్టే సీసీ ఫుటేజే మనకి లీడ్ ఇచ్చింది. సో ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ మాత్రం చెప్తారు కదా, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీస్తో సమానంగా మనకి హెల్ప్ చేస్తుంది. సో పబ్లిక్ అందరూ కూడాను సీసీ కెమెరాస్ ఎక్కువ పెట్టించాలి. ఇది మీ సమక్షంలో తెలియజేస్తాను. అది ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆదిలో ప్రతి ఒక్కరు పట్టపగలు కూడా తాళాలు వేసుకుని ఎవరో బంధువులు తెప్పించుకుని కాపాడాలని పరిస్థితి. దీని మీద ప్రజల్లో ఏమైనా అవగాహన కల్పించడానికి అదేనండి, మరి మనం ఎవరిని ఇంట్లోకి రానిస్తాము, అది మనం కూడా కొంచెం హద్దులు నిర్ణయించుకోవాలి. ఎటువంటి వ్యక్తులతో మనకి పరిచయం ఉంది, వీళ్ళు మంచి వాళ్ళ కాదు, ఇంట్లోకి రానివ్వవచ్చా లేదా, ఇట్లాంటి మనం పబ్లిక్ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఈమె చిన్న చిన్న చిట్టీలు వేసి అప్పులు ఇవ్వడం, వాళ్ళ కమ్యూనిటీలో అప్పులు ఇవ్వడం అయితే అలవాటు ఉందండి. ఇప్పుడు తెచ్చి పెట్టుకున్న డబ్బు కూడా ఒక పర్సన్ చిట్టి పాడుకుంటారు కదా, ఒక పర్సన్కి వచ్చింది, అది అతనికి ఇవ్వటానికని ఈమె బ్యాంకు నుంచి డ్రా చేసి తెచ్చి పెట్టుకున్న డబ్బు, దానిని అనుకోకుండా ఈ హంతకుడు రావడం, ఆ డబ్బు కోసమే ఆమెను హత్య చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. మరి ఈ సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు, అంటే చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని ఫోన్ చేతిలో ఉంటే ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు. దానివల్ల కూడా ఈ హత్య జరిగింది. అది కూడా దోహదపడిందండి. ఉట్టి కాల్స్ అయితే ఇంత ఫ్రీక్వెంట్గా ఇతనితో పరిచయం పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టా రీల్స్లో ఫాలో అవడం, ఆ వీడియోస్ ఈయన ఫాలో అవడం, తను ఫాలో అవడం, ఇది కొంచెం మరి స్నేహం పెరిగింది కదా. మన చేతుల్లో ఉంది సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం అన్నా, దానివల్ల సఫర్ అవ్వాలన్నా కూడా మన విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది. అది కేర్ఫుల్గా ఉండాలి. సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటాం. ఏంటండి, ఆయనకి డబ్బులు ఆవిడ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి. ఆవిడ చిట్టీలు పాడుతుంటుంది, రెగ్యులర్గా ఆవిడ దగ్గర ఎక్కువే క్యాష్ ఉంటుంటుంది. ఈ డబ్బు ఉందని అతనికి తెలియకపోవచ్చు, బట్ డబ్బులు ఉంటాయి ఆవిడ దగ్గర అనేసి ఉద్దేశంతో అడుగుదామని వచ్చాడు. బంగారం ఇవన్నీ వేసుకోవడం అతనికి తెలుసు కదా,
అదైనా పట్టుకెళ్దామని వచ్చాడు. అనుకోకుండా ఈ డబ్బులు డ్రా చేసిన డబ్బులు అక్కడే ఉన్నాయి, హత్య చేసి తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ